హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు మరియు సాక్షి పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోకి సంబంధించినటువంటి నోట్స్ని కింద పీడిఎఫ్ రూపంలో ఒక లింక్ ఇవ్వటం జరుగుతుందండి డిస్క్రిప్షన్లో. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ గురించి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం 2020లో ఒక నివేదికని ఇవ్వటం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 51% గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు కారణమైనటువంటి 126 దేశాలు కూడా నెట్ జీరో లక్ష్యాల్ని నిర్దేశించుకున్నాయి అనేసి చెప్తూ ఉన్నారనమాట. చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇలాంటి దేశాలన్నీ కూడా 2050వ సంవత్సరం నుంచి 2060 నాటికి ఉద్గారాలు ఏవైతే కర్బన ఉద్గారాలు ఉన్నాయో వీటిని తటస్థ స్థాయికి అంటే నెట్ జీరో అనేసి పిలుస్తూ ఉంటాం. ఇలా తటస్థ స్థాయికి చేరుస్తాము అనేసి ఈ దేశాలన్నీ చెప్పటం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి దీనికి సంబంధించి 2022 నాటికి ఈ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అనేది 175 గిగావాట్లు, అలాగే 2030 నాటికి మొత్తం 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం రెన్యూబుల్ ఎనర్జీ అనేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని రూపొందించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. 2015వ సంవత్సరంలో ఈ కర్బన ఉద్గారాల గురించి పర్యావరణ పరిరక్షణ గురించి ప్యారిస్ ఒప్పందం అనేది జరిగిందనమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 కింద ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ ప్యారిస్ ఒప్పంద అమలులో కూడా G20 దేశాల్లో భారత్ అనేది ముందుంది. భారత్కి తగినంత పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి 2050 నాటికి 6000 TWH అనేసి పిలుస్తూ ఉంటాం. టెరావాట్ అవర్స్ అనేసి TWH వీటిని 6000 టెరావాట్ అవర్స్కి అది కూడా 2050 నాటికి 6000 TWHని కర్బన రహితంగా అందించగలం అనేసి ఇండియా చెప్పటం జరిగింది. మన దేశం కర్బన ఉద్గారాల్ని తటస్థ స్థాయికి అంటే నెట్ జీరోకి గనక సాధించాలి అంటే మనకి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దీనికోసం పరిశోధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన భారత సౌర ఇంధన సంస్థ అన్నది గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాల ఏర్పాట్లకి బిడ్లను ఆహ్వానించబోతోంది. అలాగే మన NTPC కూడా హరిత ఇంధన సెల్ సాంకేతిక మీద నిధులు వెచ్చించాలి అనేసి, అలాగే హైడ్రోజన్ పరిజ్ఞానంతో నడిచేటటువంటి వాహనాల్ని ప్రవేశపెట్టాలి అనేసి ప్రయత్నిస్తూ ఉంది. అంతేకాకుండా మన రవాణా రంగం కూడా కర్బన ఉద్గారాల్ని తగ్గించేటటువంటి దిశలో ప్రయత్నాల్ని ప్రారంభించింది. 2030 నాటికి రైల్వే కూడా నెట్ జీరో కర్బన ఉద్గారాలతో హరిత రైల్వేగా రూపొందించాలి అన్నటువంటి ప్రక్రియని మొదలుపెట్టిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చో చూడండి. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకై తీసుకొచ్చినటువంటి చట్టాలను గురించి తెలపండి. అంటే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కోసం ఏమేం లాస్ తీసుకొచ్చారు అనేసి అడుగుతూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి ఒకటి వచ్చేసి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. దీన్ని 1981లో తీసుకొచ్చారు. మళ్ళీ 1987లో దీనికి అమెండ్మెంట్ అనేది జరిగింది. ఈ చట్టం కింద ఏ పర్సన్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ని స్టేట్ బోర్డు యొక్క కన్సెంట్ లేకుండా నడపకూడదు. అలాంటి వాటిలో ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీ, పెట్రోలియం ఇండస్ట్రీ ఇలాంటి ఇండస్ట్రీలు స్టేట్ బోర్డు యొక్క కన్సెంట్ లేకుండా నడపకూడదు. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. దీనిని 1986వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. 1984లో మనకు తెలుసు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగింది. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత 1986లో ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 253 ఈ ఆర్టికల్ 253కి అనుగుణంగా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే 2000వ సంవత్సరంలో ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ అన్నటువంటి దాన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకురావటం జరిగింది. ఇది కాకుండా ద ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2001వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ని సమర్థవంతంగా నిర్వహించటం కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగిందనమాట. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నది ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ కింద ఉన్నటువంటి వేరియస్ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. దీనిని 2002వ సంవత్సరంలో ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మనకు చూస్తే నేను ఇక్కడ రైటింగ్లో రాస్తున్నానండి, ప్లేస్ లేకపోవటం వల్ల మీరు కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్
1980వ సంవత్సరంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇండియాలో ర్యాపిడ్గా డిఫారెస్టేషన్, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 1980వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఎన్జీటీని ఏర్పాటు చేస్తూ 2010వ సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే 1991వ సంవత్సరంలో సిఆర్జెడ్ నామ్స్, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నామ్స్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఈ సిఆర్జెడ్ నామ్స్ని తీసుకురావటం జరిగింది. ఇందులో సిఆర్జెడ్ 1 అనేసి, 2 అనేసి, 3 అనేసి, 4 అనేసి 4 కేటగిరీస్గా విభజించటం జరిగింది. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేసి 1972వ సంవత్సరంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద స్టేట్ వైల్డ్ లైఫ్ అడ్వైజరీ బోర్డ్స్ని ఏర్పాటు చేయటం, అలాగే వైల్డ్ యానిమల్ ప్రొడక్ట్స్ మరియు ట్రాఫీస్ మీద ట్రేడ్ని రెగ్యులేట్ చేయటం, అలాగే శాంక్చురీస్ని, నేషనల్ పార్క్స్ని, టైగర్ రిజర్వ్స్ని ఎస్టాబ్లిష్ చేయటం ఇవన్నీ కూడా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద జరుగుతాయి. అలాగే 2002వ సంవత్సరంలో బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇండియా యొక్క బయోలాజికల్ రిసోర్సెస్ అలాగే వాటి యొక్క ఇండిజినస్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇండియా యొక్క రిచ్నెస్ని తెలియజేస్తూ ఈ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఫారిన్ ఇండివిజువల్స్, ఫారిన్ ఆర్గనైజేషన్స్ మన యొక్క నాలెడ్జ్ని వాళ్ళది అని చెప్పుకొని యూస్ చేసుకోవటం, అంటే బయోపైరసీకి చెక్ పెట్టడం కోసం బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2002వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అలాగే 1999వ సంవత్సరంలో రీసైకిల్డ్ ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ యూసేజ్ రూల్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగిందనమాట. దీన్ని కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఏదైతే ఉందో దీని కింద ఈ రూల్స్ని తీసుకురావటం జరిగింది. దీని కింద రీసైకిల్డ్ ప్లాస్టిక్స్, క్యారీ బ్యాగ్స్, కంటైనర్స్ వీటి యొక్క యూజ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ని రెగ్యులేట్ చేస్తూ ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూసేజ్ రూల్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇలా మన భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం చాలా చట్టాలని తీసుకురావటం జరిగిందనమాట. కానీ వీటన్నింటి అమలు అనేది సరిగ్గా ఉండాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ అనేది సాధ్యమవుతుంది. కర్బన ఉద్గారాల్ని తగ్గించటం కోసం చర్యలు అనేవి సమర్థవంతంగా చేపట్టినప్పుడే పర్యావరణ పరిరక్షణ అనేది నిజంగా సాధ్యమవుతుంది. ఒక సపరేట్ పేజ్లో వీటిని రాస్తుంటే బాగుండేదండి. నెక్స్ట్ వీడియో నుంచి మనం అలా చేద్దామన్నమాట. ఏదైనా ఇలాంటి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చి ఇలాంటి యాక్ట్స్ కానీ ఇంకేవైనా రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాంటి వాటి గురించి తెలపాలి అన్నప్పుడు మనం ఒక సపరేట్ స్లైడ్లో రాస్తాము. ఇవాళ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ అమెరికా సంబంధాల గురించి. అమెరికా కొత్త అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఆయన యొక్క జాతీయ భద్రతా బృందం దీనికి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారుగా 43 ఏళ్ల వయసున్నటువంటి జేక్ సల్లివాన్ అనేటటువంటి ఒక వ్యక్తిని జాతీయ భద్రతా సలహాదారుగా నియమించటం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు ఈయన యొక్క బృందంలో దాదాపు 20 మంది ఇండో అమెరికన్లకు స్థానం కల్పించడం జరిగింది. అంతేకాకుండా అమెరికా దేశ ఉపాధ్యక్షురాలిగా మన ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ అయినటువంటి కమలా హ్యారిస్ ఆవిడ ఉన్నారు. మన భారతదేశంతో సంబంధాలని బలోపేతం చేసుకోవటం, వాటిని పటిష్టంగా తీర్చిదిద్దుకోవటం అమెరికాకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. అమెరికా కాట్సా చట్టాన్ని ఇండియా మీద ఏ కారణంతో ఉపయోగించడానికి చూస్తోంది? కాట్సా చట్టం అంటే ఏంటండి? కాట్సా చట్టం అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని యుఎస్ కాంగ్రెస్ అన్నది 2017వ సంవత్సరంలో దీనికి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే దీన్ని పాస్ చేయటం జరిగిందనమాట. ఇది అమల్లోకి వచ్చేటప్పటికి మనం రష్యాతో S-400 మిసైల్స్ గురించి డీల్ అనేది చేసుకోవటం జరిగిందనమాట. ఒకవేళ ఈ S-400 మిసైల్స్ని కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన మీద కూడా ఈ కాట్సా చట్టాన్ని ఉపయోగిస్తాము, దాని ద్వారా మేము శాంక్షన్స్ వేస్తాము అనేసి అమెరికా ప్రకటించడం జరిగిందనమాట. అంటే మనం గనక రష్యా నుంచి ఈ S-400 మిసైల్ వెపన్ సిస్టమ్ని గనక ఇంపోర్ట్ చేసుకుంటే యుఎస్ అన్నది ఈ కాట్సా చట్టం కింద మన మీద శాంక్షన్స్ అనేవి వేసేటటువంటి అవకాశం ఉంది. వేస్తుందా వేయదా అన్న తర్వాత విషయం అండి. కాకపోతే కాట్సా చట్టం కింద S-400 మనం ఏవైతే మిసైల్ వెపన్ సిస్టమ్ని రష్యా నుంచి కొనుగోలు చేస్తామో అప్పుడు మేము ఈ కాట్సా చట్టాన్ని ఉపయోగిస్తాము అనేసి యుఎస్ చెప్పటం జరిగిందనమాట.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏవైతే 10% కోటా కల్పించారో దానిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి అనేసి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు కదా అండి, కేంద్ర ప్రభుత్వం అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి శాఖలు, సంస్థల్లో ఉన్నటువంటి విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా 10%గా ఉండాలి అనేసి 2019వ సంవత్సరంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి 10% రిజర్వేషన్ని కల్పిస్తూ ఒక రాజ్యాంగ సవరణను తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అదే చూడండి. ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి 10% రిజర్వేషన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు? ఏ రాజ్యాంగ సవరణ అండి? 103వ రాజ్యాంగ సవరణ. 103వ రాజ్యాంగ సవరణ అనేది ఎప్పుడు తీసుకురావటం జరిగింది? ఏ సంవత్సరంలో తీసుకొచ్చారండి 103వ రాజ్యాంగ సవరణ అన్నది? 2019వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి 10% రిజర్వేషన్ని కల్పిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు అన్నటువంటి పథకం గురించి. జల్ జీవన్ మిషన్ కింద హర్ ఘర్ జల్ అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద 2024వ సంవత్సరం కల్లా 100% ఇళ్లకి ట్యాప్ కనెక్షన్స్ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇలా 100% ఇళ్లకి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చినటువంటి మొదటి రాష్ట్రం వచ్చేసి గోవా అన్నమాట. గోవా అన్నది 100% ఇళ్లకి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చింది అనేసి మనం ప్రీవియస్ వీడియోస్లో చదువుకున్నాం కదా అండి. ఇప్పుడు తెలంగాణ కూడా దీని కోవలోకి చేరింది. మొత్తం 100% ఇళ్లకి నల్లా కనెక్షన్లు ఇచ్చినటువంటి రెండవ రాష్ట్రంగా తెలంగాణ అనేది నిలిచింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. హర్ ఘర్ జల్ పథకం కింద అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ తాగునీటి సౌకర్యాన్ని ఏ సంవత్సరానికల్లా కల్పించాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు? 2024వ సంవత్సరానికల్లా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ హర్ ఘర్ జల్ అన్నటువంటి పథకాన్ని జల్ జీవన్ మిషన్ కింద చేపట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో మల్లాపూర్ తపాలా శాఖ అన్నది ఆదర్శంగా నిలిచింది. మొత్తం 503 ఖాతాలతో మన 2 రాష్ట్రాల్లో ఇదే ప్రథమంగా ఉందన్నమాట. ప్రథమ స్థానంలో నిలిచింది. అమ్మాయిల చదువు, అమ్మాయిల సంరక్షణ అనేటటువంటి పేరుతో ఈ సుకన్య సమృద్ధి యోజన అనేటటువంటి పథకాన్ని 2015వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనీ వేయటం జరుగుతుంది. దీనికి ఆ బ్యాంకులు 9.1% వడ్డీ రేటు అనేది ఇవ్వటం జరుగుతుంది. దీన్ని రీసెంట్గా 9.2%కి పెంచటం జరిగింది. అంతేకాకుండా వీటికి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన కింద 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరికైతే పెళ్లి చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి, లేదా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆడపిల్లలకి ఈ మనీని అందించటం జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి? హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి మనీ అనేది సేవ్ అవుతుంది. అలాగే ఈజీగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా 21 సంవత్సరాలు పూర్తవ్వగానే ఆ మనీ అన్నది డైరెక్ట్గా ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది. అడాప్టెడ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఈ సుకన్య సమృద్ధి యోజనలో తెలంగాణలో ఉన్నటువంటి మల్లాపూర్ తపాలా శాఖ ఇది ఆడపిల్లలకి బ్యాంకు సౌకర్యాన్ని కల్పించటంలో మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సుకన్య సమృద్ధి యోజనని ఏ పథకం కింద ప్రవేశపెట్టారు? ఏ పథకం కింద దీన్ని ప్రవేశపెట్టారండి? బేటీ బచావో బేటీ పడావో అన్నటువంటి పథకం కింద ప్రవేశపెట్టారు. ఈ బేటీ బచావో బేటీ పడావో అన్నది 2015వ సంవత్సరం జనవరి 22 అంటే ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ పథకాన్ని ప్రవేశపెట్టి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఈ బేటీ బచావో బేటీ పడావో యోజన కింద ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం చెల్లించేటటువంటి వడ్డీ రేటు ఎంత? 9.2%. ఇంతకుముందు ఇది 9.1%గా ఉండేది. ఇప్పుడు 9.2% వడ్డీ రేటును ఇస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో మొదట నిలిచినటువంటి తపాలా శాఖ ఏది? మల్లాపూర్ తపాలా శాఖ. ఈ సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్స్ని మనం తపాలా శాఖల్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, బ్యాంకుల్లో అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్కి ఫిలిప్పైన్స్లో భారత్ బయోటెక్ అనేది అనుమతి కోరటం జరిగింది. మన దేశానికి చెందినటువంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అన్నది కోవాక్సిన్ని విదేశాల్లో విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది.
కోవాక్సిన్ యొక్క అత్యవసర అనుమతి కోసం భారత్ బయోటెక్ అన్నది ఫిలిప్పైన్స్ యొక్క అనుమతిని కోరటం జరిగింది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో దీనికి క్లినికల్ పరీక్షలు చేపట్టబోతోంది. దాని తర్వాత కూడా అక్కడ కూడా అనుమతి కోరేటటువంటి అవకాశం ఉంది అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇటీవల కోవిషీల్డ్ వ్యాక్సిన్ అన్నది ఎవరు తయారు చేశారండి? మన భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ని భారత్ ఏ 2 దేశాలకు ఎగుమతి చేసింది? మాల్దీవ్స్ అలాగే భూటాన్, ఈ 2 దేశాలకి ఎగుమతి చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీటి కేటాయింపులు, చేపట్టిన పనులు లాంటి వివరాల పరిశీలన కోసం నిపుణుల కమిటీని నియమించాము అని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ చెప్పటం జరిగిందనమాట. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది 2020 అక్టోబర్లో ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఒక నిపుణుల కమిటీని నియమించాము అనేసి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ చెప్పటం జరిగింది. ఈ కమిటీ అన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణానికి కలిగినటువంటి హాని గురించి, దానికి తీసుకున్నటువంటి ఉపశమన చర్యల గురించి, పరిహారం, పునరావాస చర్యలు ఏం తీసుకున్నారు అన్నటువంటి వాటి మీద పరిశీలనలు చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతుల మీద ఎన్జిటి ఉత్తర్వులకు అనుగుణంగా నియమించినటువంటి కమిటీ పేరేమిటి? ఏ కమిటీ అండి? బలరాజ్ జోషి కమిటీ. 7 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ అన్నది కాళేశ్వరం యొక్క డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సాగు మరియు తాగునీటి కేటాయింపుల యొక్క పరిశీలన, అలాగే 2007 సంవత్సరం నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందాలు, చేసినటువంటి పనులు, వివిధ న్యాయస్థానాల యొక్క తీర్పులు, పర్యవేక్షణ సంస్థల నుంచి తీసుకున్నటువంటి అనుమతులు, ప్రాజెక్టు యొక్క స్థల పరిశీలన, ఇవన్నీ కూడా చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం 15 కార్యనిర్వాహక ఉత్తర్వుల మీద సంతకాలు చేయటం జరిగింది. అందులో ప్యారిస్ వాతావరణ ఒప్పందంలోకి మళ్ళీ చేరాలి అనేసి, మెక్సికో దగ్గర కట్టేటటువంటి గోడ ఏదైతే ఉందో ఆ పనుల్ని నిలిపివేయాలి అనేసి, ఇలాగా దాదాపు 15 కార్యనిర్వాహక ఉత్తర్వుల మీద సంతకాలు చేయటం జరిగింది. ఇందులో తొలి ఆదేశం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా, అంటే అమెరికా ప్రజలంతా కూడా 100 రోజుల పాటు మాస్కులు ధరించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించే వాళ్ళు కూడా, ప్రయాణ సాధనాలను వినియోగించుకునే వాళ్ళు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అనేసి చెప్పటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. అమెరికా మరియు మెక్సికో సరిహద్దులో ప్రవహించేటటువంటి నది పేరేమిటి? ఏ నదండి అమెరికా మరియు మెక్సికో సరిహద్దులో ప్రవహించేది? రియో గ్రాండే రివర్. ఇది యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి దక్షిణ మధ్య కొలరాడోలో ప్రారంభమయ్యి గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి ప్రవహించటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది మనం రీసెంట్గా ఎవ్రీడే చదువుకుంటూ ఉన్నామండి. 3 వ్యవసాయ బిల్లులకు సంబంధించిందనమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్నది ఈ వ్యవసాయ బిల్లులని మేము 1.5 సంవత్సరం పాటు వాయిదా వేస్తాము అనేసి చెప్పటం జరిగింది. దానికి సంబంధించి రైతులు మాకు అక్కర్లేదు అనేసి తిరస్కరించటం జరిగిందనమాట. వ్యవసాయ చట్టాల్ని పూర్తిగా రద్దు చేయాలి అనేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దీనికోసం గణతంత్ర దినోత్సవం నాడు ట్రాక్టర్ల మీద ర్యాలీ నిర్వహిస్తాము అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి ఆ 3 వ్యవసాయ చట్టాలంటే ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనేది మనం ఆల్రెడీ చదువుకున్నామండి. ఒకసారి చూసుకోవాలి. ఇంతకీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారా అండి? నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఒక్కసారి దానికి వెళ్ళి ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వచ్చే 4 నుంచి 5 సంవత్సరాల్లో భారత్ నుంచి ఆయుధ ఎగుమతులు అనేవి గణనీయంగా పెరుగుతాయి అనేసి డిఆర్డిఓ చైర్మన్ తెలపటం జరిగిందనమాట. అంతేకాకుండా సైనిక దళాలకు అవసరమయ్యేటటువంటి ఆయుధాల యొక్క డిజైన్, అభివృద్ధి మరియు ఉత్పత్తి అన్నది మన దేశంలో సాగినప్పుడే నిజమైనటువంటి ఆత్మనిర్భర్ అనేది సాధ్యమవుతుంది అనేసి చెప్పటం జరిగింది. మనకు తెలుసు ఆకాష్ అనేటటువంటి క్షిపణుల యొక్క ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అంగీకారం తెలిపింది. ప్రపంచ ఆయుధ దిగుమతి దేశాల్లో భారత్ అనేది కూడా ఉంది. వచ్చే 5 ఏళ్లలో మన దేశం అన్నది ఆయుధాల కొనుగోలు కోసం దాదాపు $130 బిలియన్ల మీద ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంది అనేసి అంచనా వేయటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ పాలసీ లేదా ఆయుధ ఉత్పత్తి మరియు ఎగుమతుల ప్రోత్సాహక విధానం 2020 అనేసి పిలుస్తూ ఉంటాం. ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలను వివరించండి అనేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నది ఈ డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని రూపొందించడం జరిగింది.
దీని ద్వారా మన యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ని పెంచి సెల్ఫ్ రిలయన్స్ని పెంచడం కోసం ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని తీసుకురావటం జరిగింది. మన దేశం అన్నది సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉన్నటువంటి దేశం అన్నమాట. అంతేకాకుండా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకోవటంలో కూడా సెకండ్ లార్జెస్ట్గా ఉంది. మన డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా 2013-14 కాలంలో కేవలం $6.4 బిలియన్ మాత్రమే ఉండేది. 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి $11.4 బిలియన్ చేరింది. ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ కింద మొత్తం 1,75,000 కోట్ల రూపాయలని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద 2025 కల్లా అచీవ్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. అంతేకాకుండా డిఫెన్స్ ఇండస్ట్రీని కాంపిటేటివ్గా డైనమిక్గా డెవలప్ చేయటం, అందులోనూ ఏరోస్పేస్కి సంబంధించి నేవల్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేసి మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఇంపోర్ట్స్ని తగ్గించి మన దగ్గరే R&D యూనిట్స్ని నెలకొల్పి ఇన్నోవేషన్ వైపుగా తీసుకెళ్ళి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఓనర్షిప్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. దాని ద్వారా సెల్ఫ్ రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీని మనం సాధించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని తీసుకురావటం జరిగింది. దీని కింద ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని నెలకొల్పుతారు. దీని కింద ఏదైనా ఒక లైసెన్స్డ్ ప్రొడక్షన్కి సంబంధించి డిజైన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇండిజినస్గా ఉండేలాగా ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని సెటప్ చేయటం జరుగుతుంది. అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి MSMEs, స్టార్టప్స్ వీటికి సపోర్ట్ని ఇవ్వటం ద్వారా ఇండిజినైజేషన్ పాలసీని పెంచటం, దాని ద్వారా మన ఇంపోర్టెడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అల్లాయిస్ కావచ్చు, స్పెషల్ మెటల్స్ కావచ్చు, అలాగే సబ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి అవన్నీ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా ఈ స్టార్టప్స్కి బూస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుందో ఇందులో 60% షేర్ అన్నది డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్కే ఇచ్చేలాగా చూడటం జరుగుతుంది. దీనివల్ల 70 కోట్ల రూపాయల మన ప్రస్తుత ప్రొక్యూర్మెంట్ అన్నది 140,000 కోట్ల రూపాయలకి 2025 కల్లా మనం ప్రొక్యూర్మెంట్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతేకాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం కోసం, డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం కోసం కూడా ఈ పాలసీ అన్నది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డిఫెన్స్ ఎక్సలెంట్కి సంబంధించి ఇన్నోవేషన్ మరియు R&Dని ప్రమోట్ చేయటం, దీనికోసం మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ మిషన్ కింద మన కంట్రీలోనే ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటం జరుగుతుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ OFB అనేసి పిలుస్తూ ఉంటాం అది, అలాగే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అనేసి పిలుస్తుంటాం DPSUs అనేసి. వీటిలో ఎక్కువ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ అనేవి ఫైల్ చేసేలాగా దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని, ఇన్నోవేషన్ని డెవలప్ చేయటం కోసం ఈ మిషన్ రక్షా జ్ఞాన్ శక్తి అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల గురించి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ని ఇవ్వటం జరిగింది. దీనిని నిలిపివేయాలి అనేసి ప్రభుత్వం అన్నది హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. టీకా ప్రక్రియ ఒకవైపు, పంచాయతీ ఎన్నికలు ఒకవైపు, రెండింటిని మేము సమర్థంగా నిర్వహించలేము, కాబట్టి టీకా ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి జరపండి అనేసి హైకోర్టుకు వెళ్ళారనమాట. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు అన్నది ఇటు టీకా ప్రక్రియని, అటు పంచాయతీ ఎన్నికలు రెండింటినీ కూడా సమర్థంగా నిర్వహించండి అనేసి తీర్పునివ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. పంచాయతీ ఎన్నికలని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అధికరణ తెలియజేస్తుంది? ఆర్టికల్ 243K. ఈ ఆర్టికల్ 243K కింద పంచాయతీ ఎన్నికలను నిర్వహించటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2020వ సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి వైద్యం అందించాలి అన్నటువంటి లక్ష్యంతో మొత్తం 10,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని విలేజ్ లెవెల్లో ఏర్పాటు చేస్తాము అనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 1,692 కోట్ల రూపాయలతో 8,585 కొత్త భవనాలను ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నారు. ఈ భవనాల యొక్క నిర్మాణం అనేది మార్చి ఆఖరికి పూర్తవుతుంది అనేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని మెరుగుపరచడం కోసం మొత్తం ఎన్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది? ఎన్ని అండి? 10,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్.
ఎప్పుడు చెప్పింది? 2020 మేలోనే మొత్తం 10,000 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లను ఏర్పాటు చేస్తాము అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమాచార గోప్యత గురించి. రీసెంట్గా ఈ సమాచార గోప్యత విషయంలో వాట్సాప్ అన్నది ఒక కొత్త ప్రతిపాదనను తీసుకురావటం జరిగింది. ఇది ఏకపక్షంగా ఉంది అనేసి, దీన్ని నిలిపేయాలి అనేసి ఒక అడ్వకేట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు అన్నది ఇదొక ప్రైవేట్ యాప్, మీ సమాచారానికి సంబంధించి అందులో భద్రత లేకపోతే అక్కడి నుంచి తొలగించండి, వాళ్ళ సేవల నుంచి మీరు తొలగిపోండి, భద్రత ఉన్నటువంటి వేరే యాప్కి మారండి అనేసి చెప్పటం జరిగింది. కానీ అదంతా చిన్న విషయమా అండి? ఊరికే మీరు బయటకు వెళ్ళిపోండి అనేసి చెప్తే ఆ యాప్కి సంబంధించి మన దేశంలో వాడుతున్న వాళ్ళకి భద్రత అనేది ఉండాలి కదా. వాట్సాప్ అన్నది ఈ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చిన తర్వాత వారంలోనే సిగ్నల్ అనేటటువంటి ఒక యాప్ని మన దేశంలో 33 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు వాట్సాప్ వాడుతూ ఉన్నటువంటి వాళ్ళే. ఇంత పాపులారిటీ ఉన్నటువంటి వాట్సాప్ నుంచి ఏకంగా 33 లక్షల మంది సిగ్నల్ యాప్కి వెళ్ళిపోయేసరికి వాట్సాప్ కూడా తన యొక్క కొత్త ప్రతిపాదనను వెనక్కి తీసుకోవటం జరిగిందనమాట. దీనికి సంబంధించి వ్యక్తిగత సమాచార దుర్వినియోగం మీద, మెసేజింగ్ యాప్ల మీద మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాలు కూడా అంతే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అధికారం అనేది ఉంది. దీనికోసం చట్టం ఒకటి రూపొందించాలి. చట్టం ఒక్కటి రూపొందిస్తేనే సరిపోదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వాటి కింద ఏర్పడేటటువంటి వ్యవస్థల యొక్క పనితీరు కూడా ముఖ్యంగానే ఉండాలి. అది కూడా ఇంపార్టెంటే అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఏ కేసులో గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది? ఏ కేసులో అండి? జస్టిస్ కేఎస్ పుట్టస్వామి. జస్టిస్ కేఏ పుట్టస్వామికి సంబంధించినటువంటి కేసులో గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ కొటేషన్ ఇవ్వటం జరిగిందండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేసి. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేసి చెప్తున్నాయన్నమాట మన వేదాలు. దీనిని మనం ఎక్కడన్నా ఉమెన్ ఇష్యూస్కి సంబంధించి లేదా ఎక్కడైనా కూడా ఇది మనం కొటేషన్గా వాడుకోవచ్చు అనమాట. సరే, ఇక్కడ మన దేశంలో ప్రస్తుతం 1000 మంది పురుషులకి కేవలం 943 మహిళలు మాత్రమే ఉన్నారు అనేసి చెప్తూ ఉన్నారనమాట. 1981 సంవత్సరంలో 962 మంది ఉంటే ప్రస్తుతం 943 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఆడపిల్లల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉన్నటువంటి క్రమంలో మన కేంద్ర ప్రభుత్వం అన్నది బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చారు? 2015 సంవత్సరం జనవరి 22న తీసుకురావటం జరిగింది. దీనిని తీసుకొచ్చి ఇవాళకి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి క్రమంలో మనం ఈ ఆర్టికల్ గురించి చదువుకుంటూ ఉన్నామన్నమాట. ఈ పథకాన్ని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్నది కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అలాగే మానవ వనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో దీన్ని అమలు చేస్తోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. లైంగిక వివక్షను నిరోధించటం, అమ్మాయిల్ని స్వేచ్ఛగా సురక్షితంగా జీవించేలాగా చేయటం, బాలికలకు విద్యను అందించటం, ఇవన్నీ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశాలన్నమాట. ఆడపిల్లల్లో చదువును పెంచటం కోసం విద్యా హక్కు చట్టం, సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం ఇలాంటివన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్కాలర్షిప్స్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఈ పథకం ఏదైతే బేటీ బచావో బేటీ పడావో పథకం ఉందో ఇందులో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన అనేటటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగిందనమాట. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపు ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కానీ ఆ ఆడపిల్లలకి ఖాతా తెరిచి మనీ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. దాని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినప్పుడు కానీ లేదంటే 18 సంవత్సరాల పైబడి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నారనుకోండి, అప్పుడు కానీ ఆ మనీని తీసుకోవచ్చు. దీనికి 9.1% వడ్డీ అనేది ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ రాయితీల్ని కూడా అందిస్తూ ఉన్నారు. 2015లో వచ్చినటువంటి ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం ఏదైతే ఉందో దీన్ని మొదటగా 100 జిల్లాలతో ప్రారంభించారు. ఇప్పుడు మొత్తం 640 జిల్లాల్లో ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం అనేది అమలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తూ ఉన్నాయి? ఏ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తూ ఉన్నాయి? కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అలాగే మానవ వనరుల మంత్రిత్వ శాఖ. ఈ కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్నది
ఈ 2 మంత్రిత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబరాబాద్ కమిషనర్ సైబర్ నేరాలని అరికట్టేందుకోసం దిల్ సే డిజిటల్ లిటరసీ టు సెక్యూర్ యూత్ అనేటటువంటి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాము అనేసి చెప్పటం జరిగింది. సాంప్రదాయ నేరాలు అంటే చోరీలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతూ ఉన్నా కూడా సైబర్ క్రైమ్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. 2020లో మొత్తం 1212 సైబర్ కేసులు నమోదయ్యాయి అనేసి చెప్పటం జరిగిందనమాట. ఓన్లీ ఒక హైదరాబాద్ పరిధిలో మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో 100 మంది దిల్సే వాలంటీర్లకి సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాలకు సంబంధించి 6 నెలల పాటు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ శిక్షణ తీసుకున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు స్కూళ్ళు, కాలేజీలు, కమ్యూనిటీలో సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించటం జరుగుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? సైబర్ నేరాలను అరికట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నటువంటి సైన్యం పేరేమిటి? సైన్యం పేరేంటండి? దిల్సే లేదా డిజిటల్ లిటరసీ టు సెక్యూర్ యూత్ అనేటటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఓపెన్ స్కై ఒప్పందం నుంచి విడిపోతున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఏ దేశం ప్రకటించింది? రష్యా అనేది ప్రకటించింది. కొంతమంది కమెంట్స్లో అమెరికా అని కూడా పెడుతూ ఉన్నారనమాట. రష్యా అనేది 2021వ సంవత్సరంలో మేము ఓపెన్ స్కై ట్రీటీ నుంచి విడిపోతున్నాము అనేసి ప్రకటించటం జరిగింది. అదే అమెరికా యుఎస్ఏ వచ్చేసి 2019 మేలోనే మేము ఈ ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్ నుంచి వైదొలుగుతున్నాము అనేసి చెప్పటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్ని తొలగించే తీర్మానాన్ని ఆర్టికల్ 67B ప్రకారం మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి? అంటే లోక్సభలోనా లేదంటే రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అనేసి క్వశ్చన్ అడుగుతున్నామండి. దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. మనం ఈ అన్ని వీడియోలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మరియు ఆర్టికల్స్ని 31st కానీ ఫస్ట్ రోజున కానీ మొత్తం కలిపి ఒకసారి డిస్కస్ చేసుకోవటం కానీ లేదంటే ఒక PDF ఫామ్లో కానీ మీకు ఇవ్వటం జరుగుతుంది. దాంతో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తెలుగు కరెంట్ అఫైర్స్ మరియు స్పెషల్ వీడియోస్ కోసం లా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.